అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లను అందజేశారు. సందర్భంగా గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించడానికి చర్యలను తీసుకుంటారని ఎమ్మెల్యే హామీనిచ్చారు. ఈ నెల 28 రోజులే మనకి 29వ తారీఖైనా చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు అనుకుంటే 1వ తారీఖు సెలవుగాని వస్తే రేపు ఆదివారం సెలవు. అందుకని ఈ రోజుని 28వ తారీఖుని ఇప్పుడు ఏర్పాటు చేశారు. మీకు ఏమ్మా మీకు 4000 రూపాయలు వస్తున్నాయి కదా. ఎప్పటి నుంచి వస్తున్నాయి? చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి 4000 రూపాయలు వస్తున్నాయి మీకు. మొదటిసారి ఏమో పాత జరిగిపోయిన 3 నెలలు కలిపి 7000 ఇచ్చారు. తర్వాత నుంచి నెల నెల 4000 1వ తారీఖుకి ఖచ్చితంగా అందుతున్నాయమ్మా. 1వ తారీఖు అంటే ఒకేసారి ఎంత పెంచాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే? అంత ముందు ఎంత ఉండేది? 3000 దాకా వచ్చింది. 3000 నేను వచ్చిన వెంటనే 1000 రూపాయలు ఒకేసారి పెంచి 4000 రూపాయలు చేశారు. సంతోషమే కదా. ఆయన నాకన్నా పైన ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయనే మీకు ఆయన వచ్చిన వెంటనే 3000 రూపాయలకి కష్టంగా ఉంటుందని వెంటనే 6000 చేశారు. అంటే రెట్టింపు చేశారు. ఎవరైనా ఎప్పుడైనా ఇంత పెంచారు, ఇంత ఎవరూ పెంచలేదు. ఈయన ఆలోచన చేసి దివ్యాంగులని వాళ్ళకి వాళ్ళకు ఉన్న ఇబ్బందులు అని తెలుసు కాబట్టి చూశారు కాబట్టి 3000 రూపాయలలో 6000 చేశారు. 1వ తారీఖు అంటుకుంటే సెలవు ఉందంటూ ఇవాళ ఎంత 28వ తారీఖు ఒక రోజు ముందు ఇచ్చేస్తున్నారు. ఎక్కడ ఆలస్యం అవ్వకూడదు, వెంటనే అందజేయాలండి. చంద్రబాబు గారి పట్ల అభిమానంగా ఉండాలి. ఆవిడేమో కార్యక్రమం ఇది. మా బ్యాటరీ ఏదో అడుగుతుంది, ఏదైనా వచ్చినట్టు చూద్దాం. ఉన్నాయి దానికి ఎలా ఫిట్ అవుతుందో చూడండి. మామూలుది పంపమా అందాక ఉన్నాయా? 3 చక్రాలదా 3 చక్రాలదా? 3 చక్రాలది ఉంది. కొన్ని 3 చక్రాలది ఏమైనా అందాక వాడుకుంటారేమో చూడలేదు. ఉందా? సరే అభయాస్తం ఇది 500. ఇదేమో పెన్షన్ ఎంత వస్తుంది? ఇది 4000 రూపాయలు. ఎప్పుడు వస్తున్నాయి మీకు? ప్రతి నెల 1వ తారీఖు దాటుతుందా? 1వ తారీఖు దాటకుండా వస్తున్నాయా? 1వ తారీఖు ముందే ఇచ్చేస్తున్నారు. ఒకవేళ సెలవు అనుకుంటే ముందు రోజు ఇచ్చేస్తున్నారు. ఈ 4000 రూపాయలు ఎప్పటి నుంచి మొదలైనవి మీకు? ఎన్నాళ్ళ నుంచి ఇస్తున్నారు? గారు ప్రకటించారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అప్పటి నుంచి వస్తున్నాయా? జగన్ గారు ఉన్నప్పుడు ఎంత వచ్చాయి? 500 కాదు, ఈ డబ్బులు ఎంత వచ్చినాయి? 4000 రూపాయలు అని చేశారా? 4000 రూపాయలు ఖచ్చితంగా మీకు అందుతున్నాయా? 1వ తారీఖు దాటకుండా వచ్చేస్తున్నాయి కదా. సంతోషమేనా? సరే పట్టుకోండి. కొత్తపేట నియోజకవర్గ పరిధిలో పేదల సేవలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు వారి యొక్క సారథ్యంలో ఎన్డీఏ కూటమి తరపున పేదల సేవలో పెన్షన్లు అందించే కార్యక్రమం ప్రతీ నెల క్రమం తప్పకుండా 1వ తేదీన సెలవు అయితే దానికి ముందు రోజున పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గర్వంగాను సంతోషంగాను ఉంది. ఈ రోజున రావులపాడులో పూరేటివారి చెరువులో ఇక్కడ ప్రజలందరినీ కలుసుకుని ప్రభుత్వ పరంగా వివిధ వర్గాల వారికి కూడా పెన్షన్లు అందివ్వడం జరిగింది. ఈ రోజున కొత్తపేట నియోజకవర్గంలోని 57 గ్రామాల్లో 4 మండలాల్లో 19,000 ఉదయం నుంచి దగ్గరగా 41,950 పెన్షన్లు 10,26,00,000 రూపాయలు ఈనాడు అందివ్వడం జరుగుతూ ఉంది. ప్రతీ నెల 42,000 పెన్షన్లు నియోజకవర్గంలో 18 కోట్ల పైబడి పంపిణీ చేయడం అనేది కొత్తపేట నియోజకవర్గంలో పెన్షన్దారులు అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు.
ఈనాడు పెన్షన్లు అందిస్తూ వారి కళ్ళల్లో ఆనందం నేను చూడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెన్షన్లన్నీ కూడా పెంపుదల చేయడం జరిగింది. 3,000 రూపాయల పెన్షన్ను 4,000 రూపాయల కింద వృద్ధాప్య పెన్షన్లు పెంచడం జరిగితే, దివ్యాంగుల పెన్షన్లు 3,000 రూపాయల పెన్షను 6,000 రూపాయలకి పెంపుదల చేయడం జరిగింది. దాంతోపాటు వివిధ వర్గాల వారికి అందించే ఇతర పెన్షన్లు కూడా 5,000, 10,000, 15,000 రూపాయల వరకు కూడా పెంపుదల చేసి అనేక రకాలైనటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారికి కూడా పెన్షన్లు అందివ్వడం, బెడ్ రిడెన్ అయిన పేషెంట్స్ కూడా అందివ్వడం జరుగుతూ ఉన్నది. క్రమం తప్పకుండా పెన్షన్లు అందుతూ ఉన్నాయి. అవి కాక భర్తలు చనిపోయి భార్యలు పెన్షన్లు పొందడానికి వారికి అర్హత ఉంది కాబట్టి భర్తలు ఎక్కడైతే వారు పెన్షన్ పొందుతూ చనిపోయి ఉన్నారో అటువంటి చోట కూడా భార్యలకి తక్షణం అదే నెలలో పెన్షన్లు మంజూరు చేసి అందివ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ గ్రామాల్లో తిరిగినప్పుడు ఇంకా కొంతమంది వితంతువులకి పెన్షన్లు రావాలని తెలియజేయడం జరిగింది. వారికి కూడా రేపు రాబోయే కాలంలో మే నెలలో ప్రభుత్వ పరంగా అందివ్వడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. వారికి కూడా పెన్షన్లు అందుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వివిధ వర్గాల వారికి కూడా పెన్షన్ల ద్వారా ప్రభుత్వం ఇప్పటికే సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు అత్యధికంగా, ఇది దేశంలోనే అత్యధికమైన పెన్షన్ ఇస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఇంత పెద్ద ఎత్తున 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఎక్కడా లేదు. కానీ అదే కాకుండా ఇంత ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం కూడా 60 లక్షల మందికి పైగా చాలామందికి పెన్షన్లు అందివ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇంత ఎక్కువ మందికి ఇంత ఎక్కువ మొత్తంలో పెన్షన్లు అవుతున్నది ఇది దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నగదు బదిలీ ప్రభుత్వ పరంగా పేదవర్గాలకి డైరెక్ట్గా డబ్బు అందివ్వడం అనేది కూడా అందించే కార్యక్రమంలో మొట్టమొదటి కార్యక్రమంగా ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని తెలియజేస్తూ నగదు రూపంలో డైరెక్ట్గా ప్రజలందరికీ అందించే దేశంలోనే అతిపెద్ద కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందిస్తున్నటువంటి పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఈనాడు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ఈ గ్రామ రావులపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నేతలకు, కార్యకర్తలకు, ప్రజానీకానికి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను.